తెలుగు సినిమాల్లో ఒకే నటుడు హీరోగా, విలన్గా, యముడిగా, రావణుడిగా ఏ పాత్ర చేసినా జీవించిన వ్యక్తి ఆయనే, కైకాల సత్యనారాయణ. 1935 జూలై 25న కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల సత్యనారాయణ 750కి పైగా సినిమాల్లో నటించిన తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన రూపం సీనియర్ ఎన్టీఆర్ పోలిక ఉండడంతో కొన్ని సినిమాల్లో డూప్గా కూడా నటించారు. విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన, కుటుంబ కథల్లో ప్రేమగల తండ్రిగా, భక్తి చిత్రాల్లో యముడిగా, పురాణ చిత్రాల్లో రావణుడిగా అద్భుతంగా నటించి ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన కేవలం నటుడిగానే కాదు, 1996 నుంచి 1998 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ప్రజలకు సేవ చేశారు. 2022 డిసెంబర్ 23న ఆయన కన్నుమూసిన ఆయన నటించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీకు కైకాల సత్యనారాయణ గారు ఏ పాత్ర ఎక్కువగా నచ్చింది? కమెంట్లో తెలియజేయగలరు. మరిన్ని ఆసక్తికరమైన మరియు అరుదైన సినిమా విశేషాల కోసం ఫ్యాక్ట్ ఫోకస్ని ఫాలో చేయండి.